నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. కొండ్రుపాడు పోలేరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రతిపాటి ఘన స్వాగతం పలికిన పార్టీ సీనియర్ నాయకులు జంగా వినాయకరావు ఫ్రెండ్ సర్కిల్. కన్నుల పండుగగా జరిగిన చిలకలూరిపేట టొబాకో డీలర్స్ అసోసియేషన్ 8వ వార్షిక కార్తీక వన సమారాధన కార్యక్రమం. పెద్ద ఎత్తున తరలి వచ్చి ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు చేసిన టొబాకో వ్యాపారస్తులు. సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణలపై అవగాహన సదస్సు. ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడిన అర్బన్ సిఐపి రమేష్. శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు. అధిక సంఖ్యలో తరలివచ్చి బాబా వారిని దర్శించుకున్న భక్తులు. నరసరాపేట పట్టణంలోని A1 కన్వెన్షన్ నందు జరిగిన ఈదరపోతురాజు కుమారుని రిసెప్షన్ వేడుకకు హాజరైన మాజీ మంత్రి, చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆ నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, రూరల్ మండలం అధ్యక్షులు జివాజీ మదన్, నాదిళ్ల మండల అధ్యక్షులు బండర్పల్లి సత్యం తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ పద్మావతి కళ్యాణ మండపం నందు జరిగిన కొప్పురావూరి గోవర్ధన్ రావు కుమారుని మొదటి పుట్టినరోజు వేడుకకు మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారిని ఆశీర్వదించారు. ప్రత్తిపాటి వెంట జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోట రాజా రమేష్, పలువురు పార్టీ నాయకులున్నారు. చిలకలూరిపేట పట్టణంలోని 38వ వార్డు కొండ్రుపాడు గ్రామంలో వేంచేసి ఉన్న పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జంగా వినాయకరావు వారి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజల్లో మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోట రాజా రమేష్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్తీక వనభోజనాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట మండలంలోని బొప్పుడి గ్రామానికి చెందిన సయ్యద్ మొయిద్దీన్ కుమార్తె వివాహానికి హాజరైన మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోట రాజా రమేష్ ఆ నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయనున్న డేగల ప్రభాకర్ మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కాగలని డేగల ప్రభాకర్ ప్రత్తిపాటిని కోరారు. అనంతరం డేగల ప్రభాకర్ని ప్రత్తిపాటి పుల్లారావు దుశ్యాలువతో ఘనంగా సత్కరించారు. నాదెళ్ల మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మునమ శ్రీనివాసరావుకి చెందిన శ్రావ్య పంజాబీ ద్రావా ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా హాజరై దాబాను ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా కొత్త కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా రాజమౌళి సూర్యారావు, ట్రెజరర్గా భవనాశిష కోటేశ్వరరావు ఎన్నికైన నేపథ్యంలో వారు మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ వారిని ప్రత్తిపాటి దుశ్యాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జ్, మద్దినగర్ ప్రాంతానికి చెందిన ముల్లా కరీబుల్లా కుమారుడు షేక్ మహమ్మద్ అఫ్సాన్ విజయవాడ ఇండోర్ స్టేడియం నందు ఈ నెల 24వ తేదీన నిర్వహించిన 7వ మార్షల్ ఆర్ట్స్ టోర్నమెంట్లో మొదటి బహుమతిని సాధించి జనవరి 25 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఉత్తరాఖండ్లో నిర్వహించినటువంటి 38వ నేషనల్ గేమ్స్ నందు సెలెక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుని మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో మొదటి బహుమతి సాధించిన అఫ్సాన్ను ప్రత్తిపాటి అభినందించి దుశ్యాలతో ఘనంగా సత్కరించారు. చిలకలూరిపేట పట్టణంలోని పండితపురం 36వ వార్డు 149వ బూత్ నందు మంగళవారం పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు రాయని శ్రీను, వాసు, 149వ బూత్ కన్వీనర్ పోపూరి లక్ష్మి, వార్డు సెక్రటరీ పొదలి కాసియా, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి జరీనా సుల్తానా, వార్డు నాయకులు ఊటుకూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని పురుషోత్తమపట్నం శివారున ఉన్న ఉసిరి తోటలో మంగళవారం చిలకలూరిపేట టొబాకో డీలర్స్ అసోసియేషన్ 8వ వార్షికోత్సవం
కార్తీక వన సమారాధన కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో టొబాకో వ్యాపారస్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఉసిరి చెట్టుకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే గోమాతకు పూజలు నిర్వహించారు. అనంతరం అంతా కలిసి సంతోషంగా కార్తీక మాస భోజనాలు సేవించారు. కార్యక్రమంలో ఎంఎల్ టొబాకో కంపెనీ, ఐటీసీ టొబాకో కంపెనీ, విఎస్టీ టొబాకో కంపెనీ, యూనివర్సల్ కంపెనీ, జీపీఐ టొబాకో కంపెనీల ప్రతినిధులు మరియు చిలకలూరిపేట టొబాకో డీలర్స్ అసోసియేషన్ సభ్యులు మండలేని సుబ్బారావు, పానకాల రాంబాబు, బాబుల్ రెడ్డి, వెంకట సుబ్బయ్య, కట్టా రామారావు, శ్రీపతి శ్రీనివాసరావు, హసన్, ప్రసాద్, వెంకట్రావు, మద్ది సురేష్, హరిదాసుల శ్రీను, ఖాజా తదితర సభ్యులు ఆనందోత్సవాల నడుమ పాల్గొన్నారు. శివుడు మెచ్చిన మాసం కార్తీకం, కేశవుడు నచ్చిన మాసం కార్తీకం. శివుడు మెచ్చిన మాసం కార్తీకం, కేశవుడు నచ్చిన మాసం కార్తీకం. హరిహర ఏకోన్ముఖ మాసం కార్తీకం, ప్రకృతి పరవశించిన మాసం
చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నందు మంగళవారం విద్యార్థులకు పిల్లలకు సైబర్ నేరాల నియంత్రణ, డ్రగ్స్ మరియు మత్తు పదార్థాల నియంత్రణ గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి అర్బన్ సిఐ పి రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అనంతరం స్కూల్ పిల్లలతో కలిసి ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అర్బన్ ఎస్ఐలు రామతుల్లా, శివరామకృష్ణ, స్కూల్ ప్రిన్సిపల్, సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక శాఖ గ్రంథాలయంలో మంగళవారం జ్ఞానేశ్వరి అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ గాడ్స్ ఆధ్వర్యంలో జాతీయ న్యాయ దినోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ పివి సుబ్బారావు పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగం ముసాయిదా కాపీలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రభుత్వానికి అందజేసిన రోజును రాజ్యాంగ దినోత్సవంగా వ్యవహరిస్తారన్నారు. దీన్నే జాతీయ న్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నారన్నారు. ఇందులో భాగంగా తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో రాజ్యాంగం పుస్తకాలను గాడ్స్ సొసైటీ వారు గ్రంథాలయానికి బహుకరించారు. ఈ సందర్భంగా న్యాయాన్ని కాపాడదామని యువ న్యాయవాదులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో మాజీ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ దాసరి చిట్టిబాబు, సొసైటీ ఉపాధ్యక్షులు గేరా యాకోబు, కార్యదర్శి పొనుగుబాటి బుల్లిబాబు, నల్లమాల దానయ్య, వడ్లాన చంద్రం, నల్లమాల బుల్లిబాబు, యువ న్యాయవాది ఇనకంటి నాగరాజు తదితరులు ఉన్నారు. మిత్రులారా, జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా మరి దీని ప్రాధాన్యత గురించి మనం తెలుసుకోవాలి. 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ ముసాయిదాన్ని రూపొందించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి రాజ్యాంగ నిపుణుడు బిఆర్ అంబేద్కర్ గారు. అయితే ఆయన రూపొందించిన తర్వాత 30 సంవత్సరాలకు 79 నవంబర్లో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాతీయ న్యాయ దినోత్సవంగా పరిగణించాలని నిర్ణయించారు. అప్పటి నుంచి జాతీయ న్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. న్యాయవాదులంతాను మరి న్యాయానికే మరి కట్టుబడి మరి కుల, మత, రాజకీయాలకు అతీతంగా న్యాయాన్ని అందించాలన్న లక్ష్యంతో జాతీయ న్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. వాస్తవానికి న్యాయవాదులు ప్రతిజ్ఞ చేయవలసిన రోజు. జాతీయ న్యాయ దినోత్సవ సందర్భంగా కుల మతాలకు అతీతంగా రాజకీయ ప్రమేయం లేకుండా న్యాయాన్ని చట్టబద్ధంగా అమలు పరుస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. పట్టణంలోని నర్సరాపేట రోడ్లో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో మంగళవారం కార్తీక మాసం బహుళ ఏకాదశి మంగళవారం సందర్భంగా బ్రహ్మశ్రీ రాముడు రామకృష్ణ శాస్త్రి మరియు ఋగ్వేద ఘనాపాటి పవన్ కుమార్ శాస్త్రిచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ట్రస్ట్ చైర్మన్ సిహెచ్ విజయ్ కుమార్, చల్లా విజయలక్ష్మి దంపతులు పాల్గొన్నారు. మహాశివునికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ధూపదీప నైవేద్యాలతో విశిష్ట అలంకరణతో మహారుద్రం, శివనామాష్టోత్తర పూజ, పంచహారతులు స్వామివారికి సమర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్యేకంగా స్వాములకు, అయ్యప్ప స్వాములకు, భవానీ స్వాములకు, శివస్వాములకు మరియు భక్తులకు స్వయంగా మహా శివలింగానికి అభిషేకం జరిపారు. భక్తుల గోత్రనామాలతో పూజ జరిపించి తీర్థప్రసాదాలు అందజేశారు. సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ కార్తీక శుక్రవారం మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక అభిషేకం, పంచామృతాభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో పలువురు మహిళలు విశేషంగా పాల్గొన్నారు. నమస్కారాన్ సమర్పయామి, సమస్తావచార పూజాం సమర్పయామి. అశ్రమానర్మానస్య సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.